Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా కాంతార్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం బయల్ బజార్లో ఏకంగా 15 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతోనే మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎటు చూసినా బీఆర్ఎస్ బ్యానర్లు, హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. కాగా నాందేడ్లో ఇప్పటికే కేసీఆర్ సభ నిర్వహించారు. ఈసారి లోహాలో పార్టీ విస్తరణ కోసం ఈ సభ జరుగుతుంది. ఇవాళ పబ్లిక్ మీటింగ్లో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరవుతారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇవాళ ఎలాంటి సభ ఎలా జరగబోతుంది, ఎలాంటి కార్యక్రమంలో ఎవరెవరు హాజరవుతున్నారు, ఎలాంటి మాటలు రగులుస్తాయి? ఈ రోజు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తా ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గా అవతరించడం జరిగింది. అయితే భారతీయ రాష్ట్రీయ సమితి అనే నినాదంతో భారతదేశంలో ఒక పార్టీ అంటూ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి దీటుగా బీఆర్ఎస్ ముందుకెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ బీఆర్ఎస్ అనే పార్టీని ఆవిర్భవించడం జరిగింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రలో దాదాపుగా ఢిల్లీలో రైతులు 360 రోజులు ధర్నాలు చేసి తమ యొక్క నిరసన తెలిపిన అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అది రైతులను ఆదుకోవడం లేదు అంటూ మండిపడ్డ సందర్భాలు మనం చూశాం గతంలో. అయితే మహారాష్ట్రలో ఇప్పటికే దాదాపుగా ఇతర పార్టీలు ఉన్నటువంటి నియోజకవర్గంలో దాదాపుగా 15 ఎకరాల్లో ప్రాంతంలో ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ కవిత, ముఖ్య నాయకులు కూడా మహారాష్ట్ర ప్రాంతానికి చేరుకొని ఆ భారీ బహిరంగ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే చూడొచ్చు, కేంద్రానికి దీటుగా పోరాడాలనే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాలి. అంటే ఈ గతంలో చూసుకున్నట్లయితే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మీద విధిస్తున్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో కేంద్రానికి దీటుగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ గా అవతరించడం జరిగింది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో దేశంలో ఒక పెళ్లి సంచలనం సృష్టిస్తుంది అని చెప్పి ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు వరకు. థ్యాంక్ యూ శ్రీరామ్.